హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇవాళ మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాము. దానికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తూ స్థల పురాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి తెలియజేశారు. అగస్త్య మహర్షి వింధ్యుడి గర్వమణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలిపెట్టాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు. దారిలో ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. తాను మళ్ళీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణాపథం చేరుకున్నారు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్య దంపతులు. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గళం నుంచి వెలువడింది. దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతూ ఉండగా లోపాముద్రాదేవి శిష్యగణం ఆయన్ని అనుసరించారు. ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సుని గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని, భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకి వివరించారు. కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడనే పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశాడు. పాము రూపంలో తపస్సు చేయటానికి కారణాన్ని వివరించారు. అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ 5 ఏళ్ల ప్రాయం వారిగానే దిగంబరులై భగవదారాధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీ, సరస్వతి, శచి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరిమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమార ఎందుకలా నవ్వుతున్నావు? వారు నాలా కనిపించటం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదం ఉందా అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని ఉరగ రూపంలో పుట్టలో తపస్సు ప్రారంభించాడు. ఆ ప్రాంతమే ఇది అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరివాడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. స్వామి అతడికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు. మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురంతో పిలిచేవారు. కాలక్రమేణా అది మోపిదేవిగా స్థిరపడింది. గర్భగుడిలో పాము చుట్టలే పావనవట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పావనవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు. సంతానం లేనివారు, దృష్టి, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది. అలాగే విద్య, ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. దీనితో పాటు నాగదోషం, వివాహం ఆలస్యమయ్యే యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. తప్పనిసరిగా మనందరం దర్శించుకోవాల్సినటువంటి పుణ్యక్షేత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై